మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 42 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ మరి పార్లమెంటు నియోజకవర్గ కార్యాలయంలో మరి ముఖ్య నాయకులకు 82 నుంచి పార్టీని పట్టుకుని ఉన్న నాయకులకు సన్మానం చేస్తూ పార్టీ జెండాని ఆవిష్కరించడం జరిగిందని సందర్భంగా తెలియజేస్తూ ఈ తెలుగుదేశం ఏదైతే ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ, తెలంగాణలో ఉన్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, ప్రజలకు అందరికీ తెలుగుదేశం పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించక ముందు రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన మరి గాడి తప్పి రోజుకు సంవత్సరానికి ఒక ముఖ్యమంత్రిని మార్చే పరిస్థితుల్లో ఇక్కడ తెలుగు జాతి అంటేనే మరి అయితే ఢిల్లీలో మరి ఇది మద్రాసులు అనేది మన తెలుగువారు అనేది అనేవారిని ఎవరు గుర్తించలేని పరిస్థితిలో అన్న నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి ఎమ్మటి 9 నెలల్లోనే అధికారం చేపట్టిన ఘనత మన తెలుగుదేశం పార్టీకి చెందిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, పేదలకు ₹2 కిలో బియ్యం, అదేవిధంగా అందరికీ ఉండటానికి ఇళ్ళ నిర్మాణం, అదేవిధంగా మరి ప్రజలు ఏదైతే ఫ్యూడల్ వ్యవస్థ అయినా ప్రజలు గ్రామాల్లో ఉన్న ఫ్యూడల్ వ్యవస్థ అయినా పటేల్ పటవారీ వ్యవస్థని రద్దు చేసిన ఘనత కూడా మరి ఆ రోజు ఎన్టీ రామారావు గారు దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ప్రజలకు అందుబాటులో ఉండాలని మాండలిక వ్యవస్థని ఏర్పాటు చేసి ప్రతి మండలం ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో మరి చేసిన ఘనత కూడా అన్న ఎన్టీ రామారావు గారికి దక్కుతుంది. స్త్రీలను గౌరవించిన ఘనత కూడా ఎన్టీ రామారావు గారికి దక్కుతుంది. ఆస్తిలో సమాన హక్కు ఇచ్చి మరి అయితే రిజర్వేషన్లు కూడా పొలిటికల్ రిజర్వేషన్ కల్పించిన ఘనత కూడా ఎన్టీ రామారావు గారికి దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి తర్వాత తెలుగుదేశం అన్న ఎన్టీ రామారావు తర్వాత ఏదైతే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజల వద్దలకు పాలన తెచ్చి మరి అదేవిధంగా ప్రతి గ్రామంలో జన్మభూమి కార్యక్రమాలు ఏర్పరిచి సీసీ రోడ్లు మరి తాండాలకు కూడా రోడ్లు ఏర్పించిన ఘనత కూడా చంద్రబాబు గారికి దక్కుతుందని సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా మహిళలను ప్రోత్సహించాలని చెప్పి పెద్ద ఎత్తున డాక్రా సంఘాలు ఏర్పాటు చేసి గ్రామాల్లో మరి మహిళలు స్వయశక్తిగా వాళ్ళు నిలబడే విధంగా డాక్రా సంఘాలు ఏర్పాటు చేసిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఏదైతే మహిళలకు 33% రిజర్వేషన్ కావాలన్న దాంట్లో ముందులో ఉన్న తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా మహిళలకు కూడా స్పీకర్ ఇచ్చిన ఘనత మన తెలుగుదేశం పార్టీకి, ప్రతిభావానికి ఇచ్చిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీకి దక్కుతుందని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. తెలుగుదేశం పార్టీ ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విభజించాలన్నాక ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత, తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఆ రోజు తెలంగాణ సెంటిమెంట్ ఉన్నా కూడా 12 మంది ఎమ్మెల్యేలు గెలిపించిన ఘనత తెలుగుదేశం పార్టీకి చెందింది. మరి ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ కూడా చంద్రబాబు గారి నాయకత్వంలో గవర్నమెంట్ కూడా వచ్చింది. మరి అదేవిధంగా తెలంగాణలో ఈ తెలుగుదేశం ఉంటే మనకి ఇబ్బంది అవుతుంది, తెలుగుదేశం నామరూపాల్లో లేకుండా చేయాలనే ఉద్దేశంతో కుట్ర కుతంత్రాలతోటి అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు సెంటిమెంట్ ఆపరేషన్ ఆంధ్ర పార్టీని ముద్రేసి చేసినా కూడా తట్టుకొని ఇప్పటికీ 18 సంవత్సరాలు అధికారం లేకున్నా కూడా తెలుగుదేశం పార్టీ ఇప్పటికి కూడా గ్రామాల్లో కార్యకర్తలు ప్రజల అభిమానంలో ఉందని ఈ సందర్భంగా దేశంలో ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ 17 ఏళ్ళు అధికారానికి దూరం ఉన్నా కూడా మరి ఈరోజు ప్రజలు పెద్ద ఎత్తున తెలుగుదేశాన్ని గౌరవించే పరిస్థితి ఉందని
అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం తాను చేసి ఏదైతే దురుద్దేశంతో తెలుగుదేశాన్ని నాశనం చేయాలనే ఉద్దేశంతో చేస్తే ఈరోజు